13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఇప్పటి వరకు కూడా ఈవీఎంలు పగలగొట్టిన దృశ్యాలు ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు బయట పెట్టలేదని అన్నారు టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర. సిట్ దర్యాప్తు చేపట్టడం వలన ఈ విషయం బయటకు వచ్చిందని అన్నారు. ఈవీఎం పగలగొడుతున్నప్పుడు మా కార్యకర్త అడ్డుకున్నందుకు ఆయనను గొడ్డలతో నరికారు. ఆయన ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు అని అన్నారు. మా మహిళా కార్యకర్తలను దుర్భాషలాడారు. ఇవన్నీ కూడా ఓడిపోతామన్న భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేశారు. గతంలో మీ బాబాయ్ కూడా ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడ్డారని గుర్తు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ని మేము డిమాండ్ చేస్తున్నాము. పాల్వాయి గేట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన బూత్ ఈ విధంగా ఈవీఎం అండ్ వీవీప్యాట్ ధ్వంసం చేసిన విషయం మనం సోషల్ మీడియా ద్వారా చూసాం. మీరు చూడండి, సాక్షి పేపర్లో కానీ వాళ్ళు ఇచ్చిన మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గంలో ఉన్న చోట మేము మా బూత్ ఏజెంట్లు లేకుండా మీరు పోల్ చేస్తున్నారని చెప్పి ఆయన 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. అసలు ముందు ప్రజా పౌరులు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు. సామాజిక వర్గం ఏం చేస్తారు? అందరూ గెలిపిస్తేనే నువ్వు ఒక నాయకుడు అయ్యావు. నువ్వు ఆ విధంగా ఒక బాధ్యత, ఒక ఎమ్మెల్యే అంటే బాధ్యతంగా ఉండాలి. పౌరుడుగా ఎట్లా ఉండాలంటే సమాజం పట్ల పెద్ద అవగాహన ఉండాలి. ఆ విధంగా ఈవీఎంను నేలకేసుకోవడం అంటే అంతకన్నా హేయమైన చర్య ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టలేదు? అక్కడ రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ విధంగా 4-5 చోట్ల కూడా జరిగింది, సుమారుగా 7 చోట్ల జరిగిందని చెప్తున్నారు. పగలు కొట్టినది ఇది కూడా సిట్టెల బట్టి బయటకు వచ్చిందా ఈ యొక్క వీడియో రికార్డు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడ మేమేం చేయలేదు అని చెప్తున్నారు. అక్కడ బయటకు రాగానే నాగ శిరోమైన ఒక మహిళని ఏ విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు మన సోషల్ మీడియాలో. మహిళల పట్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నేను ఎట్లా ఈ సంవత్సరాలు అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రం అర్థం కాదు. ఈ సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలందరూ కూడా సైకోలు ఉన్నారు. ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు. ఇట్లాంటి ఈవీఎంలు బాధపడతారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో మేము గెలవట్లేదు, ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటివన్నీ సైకో పనులు చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇమీడియట్గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అక్కడ ఒక పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరు శాస్త్రిరావుని ఆ రోజు ఆయన ఎదురు తిరిగినందుకు పోలింగ్ బూత్లో బయటికి రాగానే గొడవలు పెట్టినట్టు గాయపరిచారు. ఆయన ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన రక్తం మడుగులో ఉన్న ఫోటోలు కూడా ఈ యొక్క మీడియా ద్వారా బయటకు వచ్చింది. అదేవిధంగా అక్కడ మంజులారెడ్డి గారిని ఏ విధంగా గాయపరిచారో మొదటి రోజున అందరికీ తెలిసిన విషయం. ఎంత భయభ్రాంతులతో ప్రజలు గురి చేసినా మీ పార్టీ మీద వ్యతిరేకం, జగన్ మీద వ్యతిరేకం, నీ మీద వ్యతిరేకంతో ప్రజలందరూ వచ్చి పోలింగ్ జరిపి నువ్వు తప్పకుండా మార్చల నుంచి ఓడిపోవడం ఖాయం, తప్పకుండా అక్కడ బ్రహ్మారెడ్డి గెలవడం ఖాయం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలుస్తున్నాడు. మీరు ఇట్లాంటి అరాచకాలు మాత్రం చేస్తే మాత్రం ఈ యొక్క చట్టం మాత్రం మామూలు కూడిపోతుంది. ఇట్లాగే మీ బాబాయ్ కూడా 2014లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఇట్లాగే ఈవీఎంలు గుద్దాడు. ఆయన తర్వాత మరణించారనుకోండి. అదే మీ యొక్క సాంప్రదాయాన్ని మాత్రం ఇంకా కొనసాగిస్తుంది. ఆయన గుద్దితే నువ్వు పాల్గొడతావు. ఈ సాంప్రదాయం మీ ఇంటి పది జనానికి ఉంది. ఇట్లాంటి సాంప్రదాయాలు తప్పకుండా ఈ మానుకోవాలి. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. ఈ ఏదైనా చర్యలు చేస్తే మాత్రం బాగోదని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఎలక్షన్ కమిషన్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా అరెస్ట్ చేసి దీని మీద ఇంపార్షియల్గా విచారణ చేయాలి.